జీవితంలో ఇవన్నీ సహజమే. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. వై డోంట్ ఐ మేక్ ఇట్ ఎ రెంట్ జర్నీ? బడ్జెట్ పద్మనాభం లే, ఈరోజు 1వ తారీఖు. అరే, ఎంతమందికి మీ ఇంటి నుంచి పాకెట్ మనీ కానీ లేకపోతే శాలరీ వచ్చిన తర్వాత లైక్ మీరు చేసిన జాబ్ నుంచి శాలరీ వచ్చిన రోజు మీ జీవితం ఎంత బ్రైట్గా ఎంత వెలిగిపోతుంటుందో అంతే చీకటిలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది కదా 1వ తారీఖు వస్తే. ఇది కంప్లీట్గా జర్మనీలో అమ్మో 1వ తారీఖు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ 1వ తారీఖు ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ జర్మనీలో స్టూడెంట్స్ కానీ లేకపోతే ఈ ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళకి ఖర్చులు ఎట్లుంటాయి, శాలరీ పడినప్పుడు ఒక రకంగా, శాలరీ అయిపోయిన తర్వాత ఒక రకంగా ఎట్లుంటుంది, అండ్ కంప్లీట్గా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్గా అమ్మో 1వ తారీఖు జర్మనీలో అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం సూపర్ మార్కెట్ పోదాం. అక్కడ గ్రాసరీస్ తీసుకున్న తర్వాత ఒక వారానికి ఎంత గ్రాసరీ ఖర్చు అవుతుంది అండ్ ఒక మంత్కి ఎంత గ్రాసరీ ఖర్చు అవుతుంది, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మీ లైఫ్కి కొంచెం సిమిలర్గా మీరు అప్పుడే థింక్ చేయొచ్చు. అండ్ నా రెంట్ ఎంత, రేడియో ట్యాక్స్ ఎట్లా కడతా, ఇంటర్నెట్ బిల్ ఎంత, వీటితో పాటు ఇంకా డిఫరెంట్ ఖర్చులు అన్నీ మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ బ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ. నా జీవితం అంతా కచరా చేసే మన చింటూ భాయ్. నువ్వంత హార్ష్గా మాట్లాడు చందు, నేను ఫీల్ అవుతాను. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ మెయిన్ పని చేయాల్సింది ఏంటంటే మన జీతం కరెక్ట్గా మంత్ ఎండ్కి వస్తుంది. 1వ తారీఖు పడేలోపు మా ఇంటి ఓనర్ గడికి రెంట్ అయితే వేసేయాలి. సో నేను ఒక కంప్లీట్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అయితే రెంట్ తీసుకున్నాను. సో మా ఇంట్లో 3 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక వాష్రూమ్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఒక 66 స్క్వేర్ మీటర్ ఎంతో ఉంటుంది. అండ్ ఈ ఇంటి మొత్తానికి రెంట్ వచ్చేసి 865 యూరోస్, అంటే దాదాపుగా ఒక 80,000 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ నేను ఈ అపార్ట్మెంట్ని ఇంకో ఇద్దరికి రెంట్ చేసిన. సో మొత్తం 3 రూమ్స్ కదా, నేను ఇంకొక అతను మేము ముగ్గురం కలిపి 865 కడతాం. అండ్ ఒక్కొక్కరు దాదాపుగా 288 యూరోస్ జస్ట్ రెంట్ మాత్రమే కడతారు. అంటే ఇది ఇంటికి వితౌట్ ఎనీ ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ ఇవన్నీ కలపకుండా 288 యూరోస్, అంటే దాదాపుగా ఒక 26,000 రూపీస్ అన్నట్టు. ఫస్ట్ మనం మన ఓనర్ గాడికి రెంట్ అయితే వేసేద్దాం. ఓనర్ అన్నా, ఏడున్నావే? వీడికి టూ మచ్ కాస్ట్లీ. ఓకే. జీవితంలో ఇవన్నీ సహజమే. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. వై డోంట్ ఐ మేక్ ఇట్ ఎ రెంట్ జర్నీ? సో 1వ తారీఖు పడేలోపు మా ఇంటి వాళ్ళు నాకు కూడా 288 యూరోస్ ఇస్తారు. అండ్ మొత్తం కలిపి 865 యూరోస్. సో ఒక లుక్ వేసుకోండి. 860 కనబడుతుందా? 865 యూరోస్ మొత్తానికి చేసేసినాం. సో హోల్ అండ్ సోల్గా కలిపితే నా ఇంటి రెంట్ వచ్చేసి దాదాపుగా ఒక 340 యూరోస్ అన్నట్టు. అంటే దాదాపుగా ఒక 30,000 రూపీస్ ఇండియన్ డబ్బుల్లో నా ఇంటి రెంట్, ఒక మంత్కి నా ఇంటి రెంట్. హే మాస్టర్, ఇంకా అవ్వలేదు, జస్ట్ రెంట్ వరకే అయింది. ఈ ఖర్చులన్నీ చూసిన తర్వాత పెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే. ఇంట్లో గొడుగు పట్టుకుని అనుకున్నారనే కదా చూస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా ఆడ్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది ఇన్ని ఖర్చులు చూసిన తర్వాత. పిచ్చండి ఇది. దీని తర్వాత అయ్యగారు మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలి, సిమ్కి కట్టాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఈడు హెల్త్ ఇన్సూరెన్స్ వాడు ఫస్ట్ పావురంలా ఉండేటాడు, బెక్కుమంటూ. ఇప్పుడు పావులా తయారయ్యాడు నా బతుక్కి. నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా, నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. స్టార్టింగ్ వచ్చినప్పుడేమో 120 యూరోస్ కట్ చేసుకునేటాడు. మొన్నే ప్రెస్గా 140 యూరోస్ కట్ చేస్తాం బాబు ఇప్పటి నుంచి పర్ మంత్ అన్నాడు. 140 యూరోస్ అంటే దాదాపు ఒక 12,000 13,000 రూపీస్ అన్నట్టు. బట్ యా, హెల్త్ ఇన్సూరెన్స్ అఫ్ కోర్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే బొకడగాళ్ళు అపాయింట్మెంట్లో ఇచ్చేసావారు డాక్టర్లు. ఇంకేంటిది, అక్కడికే సగం నీరసం, ఓపిక ఇవన్నీ వస్తుంది. నాకు తెలిసి ఒక 3 months బ్యాక్ నేను ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా.
అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత 3 నెలల తర్వాత అపాయింట్మెంట్ వచ్చింది. నా ప్రాబ్లం ఏంటిదో కూడా నేను కంప్లీట్గా మర్చిపోయాను. అండ్ దీంతో పాటు సిమ్ కార్డు. సో నా సిమ్ కార్డ్ వచ్చేసి నేను sim.de అని వాడుతున్నా. ఇది విన్సిమ్ వాడితే. సో నా సిమ్ ప్లాన్ డేటా వచ్చేసి 20 GB వస్తుంది ఒక మంత్కి. అండ్ నేను 9.99 euros కడతా, దాదాపుగా ఒక 800 రూపీస్ అన్నట్టు. సో 340 రూపీస్ అయ్యగా రెంట్, 140 euros మన పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. తర్వాత ఈ 10 euros వచ్చేసి సిమ్ కార్డ్. దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, కంగారు లేదు, ఒక్కొక్కటి వెళ్దాం. సూపర్ మార్కెట్ బై గ్రోసరీ ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకునే ముందు ఇంకొక 2 ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. ఒకటి రేడియో ట్యాక్స్. ఈ రేడియో బొకడగాళ్ళు ఎవడింటాడో, ఏం చేస్తాడో, ఏం పిక్తాడో, పొడుస్తాడో అర్థమే కాదు, కానీ మనం మాత్రం ఖచ్చితంగా కట్టాల్సిందే. పర్ మంత్ 18.3 euros ఎంత ఉంటుంది. అండ్ ఇది మ్యాండేటరీ. నువ్వు కానీ కట్టలేదనుకో డైరెక్ట్ తీసుకెళ్ళి బొక్కలేస్తారు. ఫస్ట్లో రాలేదని ఆనందపడద్దు, లాస్ట్లో ఎట్లయినా వాడి బిల్లు ఖచ్చితంగా వేయాల్సిందే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంటుంది. అదే మీరు కనుక స్టూడెంట్ అయ్యి ఇట్లాంటి డామ్స్ కానీ లేకపోతే వేగే లాంటి ఇల్లు తీసుకుంటే ఆ 18 euros పర్ మంత్ అనేది ఒక ఇంటికి ఉంటుంది. సో అప్పుడు 3 members ఉన్నారనుకోండి, 18/3 లైక్ 6 euros పర్ మంత్ అన్నట్టు. సో ఈ రేడియో ట్యాక్స్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తుంది. అండ్ దీంతో పాటు స్టూడెంట్స్ అయితే సెమిస్టర్ ఫీజు ఉంటుంది. మీరు దీనికి ఒక 330 euros ఎంత ఉంటుంది మీ సెమిస్టర్ ఫీజు, ప్రతి 5-6 monthsకి ఒకసారి ఉంటుంది. సో దీన్ని డివైడ్ చేసుకుంటే ఒక మంత్కి ఒక 50 euros మీ సెమిస్టర్కి ఖర్చు పెడుతున్నట్టు, సెమిస్టర్ ఫీజుకి ఖర్చు పెడుతున్నారు అని అనుకోండి. 340 euros మన రెంట్, 140 euros మన ఇన్సూరెన్స్, 10 euros సిమ్, 6 euros రేడియో ట్యాక్స్, 50 euros సెమిస్టర్ ఖర్చు. ఈ సెమిస్టర్ ఫీజులో మనకు సెమిస్టర్ టికెట్ కూడా వస్తుంది. లైక్ మనకు ట్రైన్స్ కానీ, లోకల్గా బస్సెస్ కానీ, లోకల్ ట్రైన్స్, ఆర్ఈ ట్రైన్స్ అంటారు, ట్రామ్స్, ఇవన్నీ కంప్లీట్లీ ఫ్రీ. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్ వరవారు క్లైమేట్ లైట్గా ఎండ ఉంది అని అనుకుంటున్నారు కదా బాబు, కొత్తగా వచ్చిన ముత్యాలు, మీరు అస్సలు జాకెట్ లేకుండా అట్లాంటి స్టంట్లు అయితే అస్సలు వేయకండి. ఎందుకంటే క్లైమేట్ ఎంత ఉంది తెలుసా, కనబడుతుందా ఇక్కడ బ్లూ కలర్లో 0 degrees. సో ఎండ ఉన్నట్టే ఉంటుంది, చలి సాగు కొడుతుంటుంది. సో ఇప్పుడు మనం సూపర్ మార్కెట్ పోదాం, పోయి సామాన్ తీసుకుందాం. గ్రోసరీ ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది ఫ్రూట్ని పిప్పి చేసే మిషన్. మన ఆరెంజెస్ అండ్ దానిమ్మ పండు జ్యూస్ చేసి తీసుకొస్తారు. సో ఇప్పుడే మనం గ్రాసరీ షాపింగ్ అయితే చేసుకొని వచ్చినాం. బిల్లు 16.84 euros అయింది. కనబడుతుందో లేదో, నా జీవితంలానే ఇప్పుడు ఈ పేపర్ కూడా నలిగిపోయింది. సో 16 euros అంటే దాదాపుగా ఒక 1500 రూపీస్ అన్నట్టు. సో నా గ్రాసరీ ఒక వీక్కి నా గ్రాసరీ ఖర్చు చూసుకుంటే ఇప్పుడు 16 euros అయింది. ఇంకా కొన్ని బనానాస్ అవి తీసుకోలేదు, లేవని. సో అలా చూసుకుంటే యావరేజ్గా ఒక 25 euros అన్నీ కలిపి, చికెన్ లేకపోతే ఈ ఫ్రూట్స్ ఇంకా వేరే వెజిటేబుల్స్ అన్నీ కలిపితే ఒక 25 euros నా గ్రాసరీ ఖర్చు పర్ వీక్. నెలలో 4 వారాలు కాబట్టి 25 euros ఇంటూ 4 వేసుకుంటే 100 euros నా తిండి ఖర్చు. సో 300 euros నా రెంట్ ప్లస్ 100 euros గ్రాసరీస్, 440 euros, 440 ప్లస్ 140 ఇన్సూరెన్స్, 480, 580 euros ప్లస్ 10 euros నా సిమ్ కార్డు, 590 euros, 590 ఒక రేడియో ట్యాక్స్ ఒక 10 వేసుకుందాం, యావరేజ్గా 600 euros. సెమిస్టర్ది మనం అనుకున్నాం కదా పర్ మంత్ 50-50 లాగా డివైడ్ చేసుకుందామని. అలా చూసుకుంటే 650 euros. ఏంటి ఇవి కాక ఇండియన్ గ్రోసరీస్లో అప్పుడప్పుడు ఇప్పుడు మేము రూమ్ వాళ్ళం ఎట్లా షేర్ చేసుకుంటాం అంటే, ఒక టర్న్ రైస్ నేను తెస్తే నా రైస్ అయిపోయిన తర్వాత ఇంకొక రూమ్మేట్,
సాయినాథ్ టర్న్ అయిపోయిన తర్వాత అంకుర్ రైస్ తెస్తాడు. సో అలా చూసుకుంటే యావరేజ్గా ఇండియన్ గ్రాసరీ ఖర్చు పప్పు, ఉప్పు, మన కందిపప్పు లేకపోతే ఉద్దిబ్యాళ్ళు ఇవన్నీ చూసుకుంటే ఒక 50 euros వేసుకోండి పర్ మంత్. యావరేజ్గా 650 euros ఇక్కడికి అయిపోతుంది. 650 to 700. అండ్ ఇది కాక మళ్ళీ మనం బయట తింటాం అప్పుడప్పుడు మనకున్న ఏసాలకి. ఇది కాక కొంతమంది కండల కాంతారావులు మళ్ళీ జిమ్ మెంబర్షిప్స్ ఉంటాయి కదా, అవి ఒక 20 euros అట్లా ఉంటాయి. సో నాకు ఆ మెంబర్షిప్ లేదు. అవి లేకుండా నా ఖర్చు 700 నుంచి 750 euros వరకు ఉంటుంది. నేను బయట బట్టల షాపింగ్ లేకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రా కొనుక్కొని తినడం లేకపోతే బయట ఎక్కువ టైం స్పెండ్ చేసిన అంటే యావరేజ్గా నా ఖర్చు 800 నుంచి 850 వరకు పోతుంది. పురాణమే ఏక్ మినీ గాథ అన్నట్టు విన్న నీకే కాదు అన్న నాకు కూడా అర్థం కాకపోయినా ఇది అంటే దాదాపుగా ఒక 80 to 83,000 వరకు నాకు ఖర్చు అవుతుంది పర్ మంత్ ఒక స్టూడెంట్గా. నేను ఉన్నది ఆఖన్ అనే సిటీలో. సో మీరు డిఫరెంట్ సిటీస్లో ఉంటే మీ ఖర్చు డిఫరెంట్గా ఉంటుంది. బట్ యావరేజ్గా 800 euros నుంచి 1000 euros వరకు ఖర్చు రేంజ్ చేసుకోవచ్చు. 2025లో 2025 తర్వాత ఎవరైతే జర్మనీకి వస్తున్నారో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదే ఫ్యామిలీస్ అనుకోండి, నా ఖర్చు యాజ్ అ స్టూడెంట్ 850 euros అవుతుంది కదా, వాళ్ళకి ఇంకా డబల్ ఉంటుంది. డబల్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, ఇంటూ 1.5 times వేసుకోవచ్చు. అంటే దాదాపుగా వాళ్ళ ఖర్చు ఈజీగా ఒక 2000 euros లోపే ఉంటుంది. అంతకు లైక్ 16 కాదు పెద్ద సిటీస్లో రెంటే 1600-1700 ఉంటుంది. సో వాళ్ళ ఖర్చు అప్రాక్సిమేట్లీ 2000 to 2500 లోపు ఉంటుంది. యాజ్ ఎ స్టూడెంట్గా ఎవరైనా జర్మనీకి వస్తున్నారంటే మాత్రం 850 euros మీ ఖర్చు అన్నట్టు. అండ్ వేరే థింగ్స్ ఏం వేసుకున్నా కూడా 900 మ్యాక్స్ 900 అంతే, అంతకు మించి అయితే పోదు. లైక్ ఇది నేను కొంచెం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాను కాబట్టి ఈ టైప్లో ఉంది. లైక్ అంత ట్రాకింగ్ లేదు కాబట్టి. ఒకవేళ మీరు ప్రిసైజ్డ్గా దీనికి ఇంతనే ఖర్చు చేస్తా అన్నట్టు బతికితే మాత్రం ఆఖన్ లాంటి సిటీస్లో మీరు ఒక 650 euros సరిపెట్టుకోవచ్చు. అదే పెద్ద సిటీస్లో అయితే 700-750 రేంజ్లో వరకు పోవచ్చు. అండ్ మొత్తానికి ఇదే అమ్మో 1వ తారీఖు జర్మనీలో. అండ్ స్టూడెంట్స్ ఎవరికైతే ఈ గ్రేడ్ ఎట్లా కన్వర్ట్ చేయాలి లేకపోతే ఇండియన్ గ్రేడ్ నుంచి జర్మన్ గ్రేడ్కి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, నాది ఇండియన్ గ్రేడ్లో 8 points ఉన్నాయి, అది జర్మన్ గ్రేడ్లో కన్వర్ట్ అయితే ఎంత అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. అందుకే నేను మన వెబ్సైట్లో గ్రేడ్ కన్వర్టర్ని కొత్తగా ఒక టూల్ని అయితే లాంచ్ చేసిన. సో మీరు సింపుల్ ఏం లేదు, మీ యూనివర్సిటీలో మ్యాక్సిమం గ్రేడ్ ఎంత, మినిమం గ్రేడ్ ఎంత, 40% లేకపోతే 4 లేకపోతే 5 అది సెలెక్ట్ చేసుకొని మీ గ్రేడ్ ఇస్తే ఆటోమేటిక్గా జర్మన్ CGPA క్యాలిక్యులేట్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇది స్టూడెంట్స్కి చాలా మందికి యూజ్ అవుతుంది, తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ జర్మనీకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక ఈబుక్ అయితే తయారు చేసిన. ఆ ఈబుక్ కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్లో ఉంది. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు రీడైరెక్ట్ అయ్యి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వమంటారు. ఈమెయిల్ అడ్రస్కి కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్ నొక్కిన తర్వాత డైరెక్ట్గా మీ ఈమెయిల్ అడ్రస్కి ఈబుక్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ కనపడకపోతే స్పామ్లో కానీ లేకపోతే ప్రమోషన్ సెక్షన్స్లో కానీ చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.